రాజేష్ మహాసేన ఒకానొక భయంకరమైన బాధ్యతని నెత్తికెత్తుకున్నాడు. అదేంటంటే, ప్రవీణ్ పగడాల హత్య కాదు, ప్రమాదం అని నిరూపించడానికి తన దగ్గరున్న అన్ని మార్గాల్ని వెతుకుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన వీడియోని ప్లే చేసి, ఆ వీడియోలో వాళ్ళు చెప్పిన మాటలు తప్పు. లాస్ట్‌కి హర్షకుమార్ లాంటి ఒకానొక మాజీ ఎంపీ స్థాయి వ్యక్తి కూడా దీని మీద ఇది హత్య అని చెప్పి ఆయన గ్రౌండ్‌కి వెళ్ళి, అక్కడ స్పాట్‌కి వెళ్ళి దాన్ని ప్రూవ్ చేసే యత్నాలు చేస్తుంటే, వాటన్నిటిని చాలా స్పష్టంగా క్లీన్‌గా, లేదు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు దీన్ని హత్య అని చెప్పకండి, ఇది ప్రమాదమే, దీనికి నా దగ్గర ఈ ఎవిడెన్స్ ఉంది, ఇలా అయితే అలా ఎలా అవుతుంది. ఇప్పుడు ఒక అతను ఏమన్నాడంటే, ఎవరైతే సోకాల్డ్ మృతుడున్నాడో ప్రవీణ్ పగడాల, ఆయన చేతికి 2 ఉంగరాలు ఉంటాయి, ఒక డైమండ్ రింగు, 2 ప్లాటినం రింగు, ఇవి కనిపించలేదు అంటే దాని అర్థం ఏంది అంటే, ఆయన మీద దాడి చేసి వాటిని వాళ్ళు దోచుకెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పే యత్నం చేస్తుంటే, ఇతను అంటాడు ఇదే డైమండ్ రింగ్స్ ఉంటే ఇటు పోలీసులు దాని మీద ఒక అనుమానం వ్యక్తం చేయాలి. 2 అసలు ఆయనకి డైమండ్ రింగులు, ప్లాటినం రింగులు ఉన్నాయి, ఇవేవి ఎక్కడికి వెళ్ళాయని పోలీసుల్ని ఫ్యామిలీ అడగాలి, ఫ్యామిలీ డౌట్ రైజ్ చేయాలి. ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అసలు డైరెక్ట్గా వాళ్ళ ఆవిడేమైందంటే, ఇది కక్షలు కార్పణ్యాలు తీర్చుకునే సమయం కాదు, ప్రేమను పంచే సమయం అని చెప్పేసి ఆయన డెడ్ బాడీ ముందు అది పనిగా చెప్పింది ఆమె. కూతురు కూడా నా యొక్క తండ్రి పట్ల మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు కదా, చాలా సంతోషం అని చెప్పింది కూతురు. అంటే ఫ్యామిలీ నుంచి అంత లేనప్పుడు మీరంతా ఎందుకు ఈ విధంగా దాన్ని చేస్తున్నారు, ఇది పెద్ద ప్రాబ్లం అవుద్ది అనేది రాజేష్ మహాసేన చెప్తున్న మాట. నిజంగా రాజేష్ మహాసేన పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పద్ధతి అయితే, అసలు బయట ఏముంది అని చూస్తే, ఆయన మందు కొట్టి ప్రయాణం చేయడం వల్ల ఓ దగ్గర యాక్సిడెంట్ అయ్యి తన యొక్క బుల్లెట్ బండి యొక్క హెల్మెట్ కూడా దెబ్బతిని, ఆ తర్వాత ఇండికేటర్ సాయంతో ఆయన ఆ వెలుగులో ముందుకెళ్ళిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పి పోలీసులు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సో సీసీ ఫుటేజీ సంబంధించిన వివరాలు 2 చోట్ల ఆయన మద్యం కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. ఇదే విషయం మీద చాలామంది ఏమన్నారంటే, మద్యం సేవించి నువ్వు అంత నడపలేని ఆపసోపాలు పడుతుండగా వెళ్ళడం తప్పు కదా, మద్యం సేవించి నువ్వు రామాయణ మహాభారతాలతో పాటు ముస్లింలకు సంబంధించిన మహమ్మద్ ప్రవక్తకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఇంత విపులంగా చెప్తున్నావు కదా, మరి అలాంటి వాడివి నువ్వు మద్యం సేవించి విజయవాడ నుంచి రాజమండ్రి లేకపోతే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఎలా వెళ్ళగలను అనుకున్నావు అని చాలామంది ఇక్కడ ఆయన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే, ఇప్పుడు రాజేష్ మహాసేన అనేవాడు చేస్తున్న ప్రయత్నము ఏంది, దీని మీద ఎందుకు ఏకంగా ఆయన దళిత వర్గానికి సంబంధించిన ఆ వ్యక్తి ఇంత ప్రయోగం చేస్తుంటే దళితులకు సంబంధించి చాలామంది అతను తిడుతున్నారు. అయితే రాజేష్ మహాసేన ఏమంటున్నాడంటే, మీరు నన్ను తిట్టారు, కానీ మీరు చూడండి చాలామంది ఈ వాదన నుంచి తప్పించుకున్నారు, ఆయన ప్రమాదవశాత్తు చనిపోయాడు తప్ప హత్య ప్రకారం ఆయన చనిపోలేదు, ఇందులో వాళ్ళకి ఎవిడెన్సులు దొరకలేదు కాబట్టి వాళ్ళంతా సైలెంట్ అయ్యారు, ఆయన తాగేసి బండి నడపడం వల్ల వచ్చిన గొడవ ఇదని, కాబట్టి మీరు సైలెంట్ అవ్వండి, కొందరు బాగా ఓవర్ హైపర్ యాక్టివ్ అవుతున్నారు, దీన్ని ఎలాగైనా సరే హిందూ సంఘాల మీద ముద్ర వేయాలి అనేది ఒక తాపత్రయంగా ఫీల్ అవుతూ ఆ దిశగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, హర్షకుమార్ గారు మీరు ఇలా చేయొద్దు అని చెప్పి రాజేష్ మహాసేన వీటన్నిటిని తగ్గొస్తూ వస్తున్నాడు. అయితే ఇదే రాజేష్ మహాసేనలో ఇంకొక యాంగిల్ ఏంటంటే, గతంలో ఇతను కూడా హిందూ దేవుళ్ళకు సంబంధించిన కొన్ని కామెంట్లు చేసి ఏకంగా ఎక్కడి వరకు వెళ్ళాయంటే, ఆయనకు రావాల్సిన పీకన్నవరం టీడీపీ టికెట్ వచ్చి నోటి వరకు వచ్చి వెళ్ళిపోయింది. అంటే హిందువుల వ్యతిరేకత అంత భయంకరంగా ఆయన మీద పనిచేసింది. ఇక్కడ ఇంకో 2వ పాయింట్ ఏంటంటే, రాజేష్ మహాసేన అనేవాడు ఈరోజు చేస్తున్న ఈ భయంకరమైన పోరాటం వెనక కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇతనికి బాధ్యతలు అప్పచెప్పింది. అరే బాబు, ఈ విధంగా అందరూ వీళ్ళు హత్య అంటున్నారు, మళ్ళీ హిందూ వర్గాల్లో గొడవైపోద్ది, ఒక పక్క మనం వక్ఫ్ బిల్లుకి భారీ ఎత్తున ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉండగా సపోర్ట్ చేస్తున్నాము, ఈ కోణంలో హిందువుల వైపు ఉన్నాం మనం, హిందువులు ఈ రోజున మనకు వ్యతిరేకత అయితే మళ్ళీ పుట్టగతలు ఉండవు, హిందువుల మీద పడకుండా దీని ముద్ర నువ్వు డైవర్ట్ చెయ్యి అని చెప్పి ఈ బాధ్యతలో అతనికి అప్పచెప్పినట్టుగా అతను చాలా తీవ్ర పోరాటం చేస్తుంటే, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే కుర్చీలో పడ్డ ఎలకలాగా
మింగలేక కక్కలేక వాళ్ళ వైపు ఉంటే వాళ్ళ తప్పు, వీళ్ళ వైపు ఉంటే వీళ్ళ తప్పు. ఒక పక్క ఇతను కూడా హిందూ బాధితుడు. హిందువులు అందరూ ముక్త కంఠంతో ఇతనికి టికెట్ ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పి చాలా బీభత్సంగా గొడవ చేశారు. లాస్ట్కి ఇతను దాన్ని ఏమంటారు, ఒక వినాయకుడు ఉంటాడు, ఈనవల్లి వినాయకుడు ఎవరో ఉంటాడు, అక్కడికి వెళ్ళి అది పనిగా దండం పెట్టుకొని ఆ బ్రాహ్మణులందరి ఆశీర్వాదాలు తీసుకొని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ విధమైన పరిస్థితుల్లో రాజేష్ మహాసేన తన వర్గానికి దూరమైనా సరే ఇతనిది హత్య కాదు, ఇతనిది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదమే అని ప్రూవ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని వెనక కూటమి ప్రభుత్వం, ఎట్లాగో ఇతను రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీకి, ఇతను తన వర్గాన్ని వదిలేసి మరీ రాజకీయపు ప్రయోజనాల దృష్ట్యా ఈ విధంగా చేస్తున్నాడని అతను వీడియోల కింద పెడుతున్నారు కామెంట్లు. నాయన అసలు చదివితే మనకే రాజేష్ ఎంత సాహసం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఏకంగా తన వర్గానికి సంబంధించిన మాజీ ఎంపీ హర్షకుమార్ మీద కూడా అతను లేదండి మీరు బయటికి రండి ఈ కేసులో, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి హర్షకుమార్ మీద కూడా ఇతను భారీ ఎత్తున వ్యతిరేకత చూపిస్తూ మీరు దీన్ని కావాలని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇతను అంటుంటే, అరే పాపం రాజేష్ మహాసేనకి ఎంత కష్టం వచ్చిందిరా నాయన. తన వర్గాన్ని, తన వర్గపు మనుషుల్ని ఈ రోజున దూరం చేసుకొని వచ్చే రోజుల్లో టికెట్ కోసం, హిందువులను మెప్పించడం కోసం, హిందువుల వైపే రాజేష్ మహాసేన ఉన్నాడనే ఒక ముద్ర వేయించుకోవడం కోసం ఓ పక్క కుటుంబ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించి వాళ్ళ యొక్క వినయ విధేయతల్ని, వాళ్ళ మన్నలని తీసుకోవడానికి ఇతను ఏకంగా జాతి ద్రోహానికి తలపడుతున్నాడు కదా అనే